హాయ్ విను, జీవితంలో 5 గోల్డెన్ రూల్స్ చెప్తాను. ఒకటి, నెవర్ గివ్ ఏ ప్రామిస్ దట్ యూ కాంట్ కీప్. ఏంటంటే మనం చేయలేని విషయం గురించి మనం ప్రామిస్ చేయకూడదు. ఏంటంటే చాలామంది ఏంటంటే నేను చేసేస్తానని ప్రామిస్ చేస్తారు. ఎప్పుడు ప్రామిసెస్ చేసిన తర్వాత ఆ ప్రామిసెస్ కీపప్ చేయడానికి చూడాలి. మనకేంటంటే సొసైటీలో మన మీద ఒక నమ్మకం కుదురుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం ఎందుకు చేయలేమంటే ఎప్పుడు ప్రామిస్ చేసేటప్పుడు సంతోషంలోనూ దుఃఖంలోని ప్రామిస్ చేయకూడదు. ఎందుకంటే రెండు మనం ఫుల్ఫిల్ చేయలేం. సో ప్రామిస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 2, మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్. మనకి ఏంటంటే మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే మనకి చాలా ఆనందం. ఆ గాసిప్స్ వినటం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ డౌన్ఫాల్ అవటం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయని వింటే చాలా సూదనంగా ఉంటుంది కదా. ఇంకా దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళకి ఆ ప్రాబ్లం జరిగిందంటే మనం వాళ్ళకి ఒక అండగా నిలబడాలి. అంతే తప్ప మన మిత్రులకి బంధువులకి మనం ఒక ప్రాబ్లంకి మళ్ళీ తయారవ్వకూడదు. సో ఇది మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మనం తల దూర్చుకుని హెల్ప్ చేయండి. కుదరకపోతే సైలెంట్గా ఉండండి. సో ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఇంపార్టెంట్. తర్వాత ఫ్యామిలీ వాల్యూస్. మనకంటూ ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి. మన ఫ్యామిలీ వాల్యూస్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మన వాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్ బేస్ చేసుకొని మనకి సమాజంలో రెస్పెక్ట్ దొరుకుతుంది. మనకి ఒక ఫ్యామిలీకి మంచి పలుకుబడి వాల్యూ ఉన్నప్పుడు మనం కొన్ని వ్యాపారాలు కానీ సమాజంలో చేసే పనులు కానీ కొంచెం డీసెంట్గా ఉంటే బాగుంటుంది. ఈ గోల్డెన్ రూల్ ఎప్పుడైతే మనం పాటిస్తామో మనకి రెస్పెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా రెస్పెక్ట్ ఉంటుందండి. తర్వాత ఫ్యామిలీ ఫస్ట్. చాలామంది ఇది మర్చిపోతారు, ఫ్యామిలీ ఫస్ట్ అనే విషయాన్ని మర్చిపోతారు. ఎందుకంటే చాలామందికి ఫ్రెండ్స్, లోకం, లేకపోతే సమాజం ఇంపార్టెంట్, ఫ్యామిలీని ఇగ్నోర్ చేసి. ఒకటి గుర్తించండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని నమ్మి మీకోసం మీతో వాళ్ళు జీవిత ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి మీరు అండగా ఉండాలి. ముందు ఫ్యామిలీ అయిన తర్వాత మిగతాదంతా పట్టించుకోండి. ఎప్పుడు అయితే ఫ్యామిలీ ఫస్ట్ అనుకునే వాళ్ళు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్లో బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీలో. నెక్స్ట్, డోంట్ యాక్ట్ ఆన్ ఎమోషన్స్. ఇతరుల ఎమోషన్స్ మీద మనం ఆడకూడదండి ఆటలు. చాలామంది చేసేదండి ఇతరుల ఎమోషన్స్ మీద మనం వాళ్ళ ఎమోషన్స్ని ఒక వీక్నెస్గా తీసుకొని దాని మీద మనం గేమ్స్ ప్లే చేస్తాం. చాలా తప్పండి. ఎందుకంటే అయ్యే ఎమోషన్స్ మనకు కూడా రేపొద్దున రావచ్చు. రెస్పెక్ట్ దేర్ ఎమోషన్స్. వాళ్ళకి ఇబ్బంది ఉండి లేకపోతే వాళ్ళు వీక్ అయిపోతే వాళ్ళు ఎమోషనల్గా ఏడుస్తున్నారనుకోండి, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం చాలా తప్పండి. రెస్పెక్ట్ ఏంటంటే ఈ 5 గోల్డెన్ రూల్స్లో ఏంటంటే మనం మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయటం, మిగతా వాళ్ళతో మనం ఆ బాండింగ్ లేకపోతే రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలన్నది ఈ గోల్డెన్ రూల్స్ ఇస్తుంది. ఈ గోల్డెన్ రూల్స్ 5 రూల్స్ పాటించడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే లైఫ్లో మనం సక్సెస్ఫుల్గా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, ఇంకోటి మనకి సమాజంలో మంచి పేరు ఉంటుంది. ఇదే కదండి కావాల్సింది.